హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మీకు వీడియోలో మెటాఫోర్స్లో ఇన్నర్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి డాలర్స్ కానీ మీకు సంబంధించినవి ఇది అవుటర్ బ్యాలెన్స్కి ట్రస్ట్ వాలెట్కి టోకెన్ ప్యాకెట్కి ఎలా మనం మూవ్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలని ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. వెల్కమ్ టు మిస్టర్ స్వామిజీ అండ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మెటాఫోర్స్లో లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా వ్యాలెట్ అని ఒకటి వస్తుంది. వ్యాలెట్ వచ్చిన తర్వాత మీరు వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. ఒక హోమ్ పేజ్ వస్తుంది కదా, హోమ్ పేజ్లో వ్యాలెట్ ఉంటుంది. వ్యాలెట్ని టచ్ చేస్తే ఇక్కడ మీరు ఫోర్స్ కాయిన్ అమ్మడానికి, కొనడానికి, హోల్డ్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కిందికి వెళ్తే కింద ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఇన్నర్ బ్యాలెన్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది కదా, ఇన్నర్ బ్యాలెన్స్. సో ఈ ఇన్నర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో మీకు చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ ఇన్నర్ బ్యాలెన్స్ అని మనకు కనపడేదంతా కూడా మీకు ఇక్కడ సేఫ్టీగా వాటిని ఉంచుకోవడానికి, ఇన్నర్ బ్యాలెన్స్లో ఉంచుకోవడానికి. ఇన్ కేస్ మీ ట్రస్ట్ వాలెట్ టోకెన్ ప్యాకెట్ హ్యాక్ అవుతే, మీ కీవర్డ్స్ ఎవరికైనా దొంగలించబడినా, ఎవరైనా తీసుకున్నా మీకు అది వాళ్ళకు అసెట్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇన్నర్ బ్యాలెన్స్లో భద్రంగా ఉంచడం జరుగుతుంది. సో అప్పుడు వాటికి మీరేం చేస్తారంటే ఎంఎఫ్ఎస్, ఇది ఇన్నర్ బ్యాలెన్సే. ఈ ఎంఎఫ్ఎస్ సేలబుల్ ప్లస్ ఎంఎఫ్ఎస్ వెస్టింగ్. ఇక్కడ డాయ్ అని కనపడుతుంది కదా, ఇన్నర్ బ్యాలెన్స్ డాయ్ అనమాట. అది ఇన్నర్ బ్యాలెన్స్ డాయ్. ఓకే, ఇది ఇక్కడ కనిపించేదంతా ఇన్నర్ బ్యాలెన్స్ డాయ్లో మీకు 9 ఉన్నాయి. $9 కనిపిస్తున్నాయి మీకు. ఈ $9 మనము ఇన్నర్ బ్యాలెన్స్లో ఉన్నటివి అవుటర్ బ్యాలెన్స్ కంటే ట్రస్ట్ వాలెట్ అయినా, టోకెన్ ప్యాకెట్ అయినా, మెటామాస్క్ అయినా అక్కడికి మూవ్ చేసుకోవాలంటే సింపుల్గా మీరు ఏం చేస్తారు, దీనిపైన టచ్ చేయండి. ఇన్నర్ బ్యాలెన్స్ పైన టచ్ చేసి ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, ఈ ట్రాన్స్ఫర్ పైన టచ్ చేయండి. ట్రాన్స్ఫర్ పైన టచ్ చేస్తే వన్స్ ఇలా అవి ఎన్నైనా ఉన్నా ఇక్కడ ఏమవుతుందంటే పైనకి వెళ్తే చూస్తే మీకు ఫ్రమ్ ఇన్నర్ బ్యాలెన్స్ టు అవుటర్ బ్యాలెన్స్ అని మీకు కనిపిస్తుంది వ్యాలెట్ అని. అంటే ఇన్నర్ బ్యాలెన్స్లో ఉన్నటివి వ్యాలెట్కి వెళ్తాయి. సో ఇక్కడ మీకు ఇన్నర్ బ్యాలెన్స్లో ఉన్న ఏం చూపిస్తుంది, మ్యాక్స్ కొట్టండి. మీరు మొత్తం వెళ్ళిపోవాలంటే మ్యాక్స్ కొట్టేసి మీరు ట్రాన్స్ఫర్ అని కొట్టండి. ఇక్కడ క్లిక్ చేయండి, కింద ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ పైన టచ్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడికి ఇన్నర్ బ్యాలెన్స్ నుంచి అవుటర్ బ్యాలెన్స్కి అట్లా మూవ్ చేసి మీరు కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టేసేయండి. ఓకే, పాస్వర్డ్ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీకు ఆ వ్యాలెట్లో ఉన్న ఇన్నర్ బ్యాలెన్స్లో ఉన్న డాయ్ మూవ్ అయిపోయి మీకు అవుటర్ బ్యాలెన్స్కి వెళ్తాయి. సో ఒకసారి చెక్ చేద్దాం. 0 అయిపోయింది ఇన్నర్ బ్యాలెన్స్లో. ఇది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఇలా వచ్చేస్తే బ్యాక్ అసెట్కి వచ్చేసేయండి. అసెట్లో ఇక్కడ డాయ్ 0 ఉంది కదా, డాయ్ 0 ఉన్నది మనకు 9 వచ్చేసే 9.4. సో ఇవి మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదంటే డాయ్ నుంచి విజిట్లోకి మార్చుకోవచ్చు, లేదంటే ఐఎన్ఆర్లో మార్చుకోవచ్చు. సో ఇదన్నమాట. క్లియర్గా ఒకసారి చూడండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.